విజయనగరం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొని రాక్షస గాలులు వీశాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 12 గంటలు నడుస్తున్నా ఇప్పటికీ అనేక చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విజయనగరం జిల్లాలో నిన్న సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలకైతే జిల్లా చాలా చోట్ల అయితే అతలాకుతలైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లా కేంద్రంలో అయితే చాలా చోట్ల అయితే ఈదురుగాల బీభత్సంతో ఒకసారిగా ఒక విధ్వంసం అయితే జరిగినట్టు చెప్పొచ్చు. ఆ ఉధృతిని తలపించే విధంగా ఈదురుగాలు వీడియోతో ఒకసారిగా ఎక్కడికెక్కడైతే ఆ చెట్లు అయితే నేల కొరిగాయి, విద్యుత్ స్తంభాలు అయితే నేల కొరిగాయి. అలాగే విద్యుత్ సరఫరాకి అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ కూడా నిన్న దాదాపు 12 గంటల నుంచి విద్యుత్ సిబ్బంది అటు మున్సిపల్ శాఖ అధికారులు అయితే కష్టపడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల అయితే విద్యుత్ పనులు అయితే పునరుద్ధరణ జరగని పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే చెట్లు ఎట్లా నేల కొరిగాయని చూడొచ్చు. ఒకసారిగా భారీ ఈదురుగాలు వచ్చి సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో భారీ ఎత్తునైతే ఈదురుగాలు వీచాయి. ఒకసారిగా కారు మబ్బులు కమ్ముకొని ఒకసారిగా అయితే ఈదురుగాలు వేయడంతో ఒకసారిగా ఉధృతిని తలపించింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు రావడంతో ఒకసారిగా అయితే ఎక్కడికెక్కడైతే చెట్లు అయితే నేల కొరిగాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లా కేంద్రంలో అయితే మొత్తం విద్యుత్ అయితే పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి అయితే వచ్చింది. దాదాపుగా 12 గంటలు కావస్తున్నా ఇప్పటికీ కూడా పునరుద్ధరణ జరగని పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికక్కడ ఉధృతిని తలపించే విధంగా ఆ చెట్లు అయితే నేల కొరిగాయి. చాలా చోట్ల అయితే విద్యుత్ శాఖకి అయితే తీవ్ర నష్టం జరిగిందని చెప్పొచ్చు. విద్యుత్ స్తంభాలు అయితే నేల కొరిగాయి. ఇప్పటికీ కూడా పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు అయితే ప్రస్తుతానికి అయితే విద్యుత్ పునరుద్ధరణ పనులు అయితే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఆ విద్యుత్ సరఫరా అయితే కొంత రెస్టోర్ అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల అయితే విద్యుత్ సరఫరాకి జరగలేదు. ఇప్పటికీ కూడా పునరుద్ధరణ పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడైతే షాపుల మీద కానీ రోడ్డుకు అడ్డంగా కానీ ఎక్కడికెక్కడైతే చెట్లు అయితే భారీ ఎత్తున అయితే నేల కొరిగాయి. అలాగే విద్యుత్ పోల్స్ కూడా నేల కొరిగాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు మున్సిపల్ సిబ్బంది కూడా నిరంతరంగా 12 గంటల నుంచి కూడా కష్టపడుతూ మొత్తం వీటి పునరుద్ధరణ పనులు అయితే జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా మధ్యాహ్నం 12 అయితే గానీ పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణ పనులు అయితే జరగని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి వీచిన గాలికైతే దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా చాలా చోట్ల అయితే విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. కొన్ని చోట్లకి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా వచ్చినప్పటికీ ఉదయం మళ్ళీ పునరుద్ధరణ పనులు అయితే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా అయితే ఇంకా జరగలేదు. మధ్యాహ్నం 12 గంటలకల్లా కొంత ఈ పనులు అయితే మూసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది రెండోసారి ఈ వారంలో ఈ నెల 22వ తేదీన కూడా ఇదే పరిస్థితి. చాలా చోట్ల అయితే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, చెట్లు నేల కొరిగాయి. మళ్ళీ నిన్న సాయంత్రం వీచిన ఈదురుగాలకైతే చాలా చోట్ల అయితే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇంకా విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు చాలా చోట్ల కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అయితే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, చెట్లు నేల కొరిగాయి. అలాగే అరటి పంట తదితర ఉద్యాన పంటలకైతే తీవ్ర నష్టం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పునరుద్ధరణ పనులు అయితే జోరుగా జరుగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.